ఒక చిన్న విషయం చెప్పి నేను వాక్యంలో ముందుకెళ్తా. రోడ్డు మీద ఒక 5 వ్యక్తులు వెళ్తున్నారు అనుకుందాం. ఎంతమంది? ఒక 5. ఈ 5 వాళ్ళ చేతుల్లో కుండలు పట్టుకొని వెళ్తున్నారు అనుకుందాం. కుండలు పట్టుకొని వెళ్తున్నారు ఈ 5 వ్యక్తులు. వాళ్ళ చేతుల్లో కుండలు. ఒక కుండ మట్టితో చేశారు. ఒక కుండ దేనితో? మట్టితో చేయబడింది. ఇంకో కుండ ఇనుముతో చేశారు. దేనితో? ఇనుముతో. ఒక కుండ మట్టితో, ఒక కుండ ఇనుముతో. ఇంకో కుండ ఇత్తడితో చేశారు. దేనితో? ఇత్తడితో. మట్టి, ఇనుము, ఇత్తడి. ఇంకో కుండ స్టీల్తో చేశారు. స్టీల్ అనే మెటీరియల్ ఉంటుంది, దానితో చేశారు. ఇంకో కుండని బంగారంతో చేశారు. మట్టి, ఇనుము, ఇత్తడి, స్టీలు, బంగారం. ఈ 5 కుండలని ఈ 5 వస్తువులతో చేశారు. ఈ 5 వ్యక్తులు తలా ఒక కుండను తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నారు. ఒకళ్ళు బంగారపు కుండను మోస్తున్నారు, ఒకళ్ళు ఇనుము కుండను మోస్తున్నారు, ఒకళ్ళు మట్టి కుండను మోస్తున్నారు. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు దూరాన ఒక దొంగ కూర్చొని ఉన్నాడు. ఒక దొంగ చూస్తున్నాడు వీళ్ళ 5. ఎవరు దొంగ అంటే? ఎవరు? దొంగతనం చేసేవాడు, పొరుగు వాళ్ళది తెలియకుండా అపహరించేవాడు, దోచుకునేవాడు దొంగ అంటే. అతను చూశాడు 5 వ్యక్తుల్ని. 5 వ్యక్తుల్లో చేతుల్లో ఉన్నటువంటి కుండలు చూశాడు. ఇప్పుడు అతని కన్ను ఏ కుండ మీద పడుద్ది? బాగా చెప్తారు, వెరీ గుడ్. చాలా చిన్న సమస్య అది, ఈజీగా చెప్పేయచ్చు. మట్టి కుండ మీద పడదు అతని కన్ను. మట్టి కుండను దోచుకోవాలి అని అనుకోడు ఆ దొంగ. ఇనుము కుండ మీద పడదు, ఇత్తడి కుండ మీద పడవచ్చు. ఎప్పుడు పడిద్దంటే బంగారం కుండ లేకపోతే అప్పుడు ఇత్తడి కుండ మీద పడుద్ది. ఎందుకంటే వీటన్నిటి మీద కొంచెం అది ఖరీదు కాబట్టి 200 రావచ్చు. కాబట్టి మట్టి కుండ మీద, ఇనుము కుండ మీద, స్టీల్ కుండ మీద పడదు, ఇత్తడి కుండ మీద పడవచ్చు. కానీ ఇప్పుడు అక్కడ ఇంకొక కుండ ఉంది. అదేం కుండ? బంగారపు కుండ, బంగారంతో చేసిన కుండ. ఇప్పుడు అతని కన్ను దేని మీద పడిద్ది? బంగారపు కుండ మీదే పడుద్ది. ఎందుకంటే బంగారపు కుండ విలువైనది కాబట్టి. దేవునికి స్తోత్రం. బంగారపు కుండ మీద డబ్బులు ఎక్కువగా వస్తాయి, ఇతనికి ఆదాయం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇతను దోచుకుంటే బంగారపు కొండనే దోచుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఇతని కన్నంతా బంగారపు కొండ మీదే ఉంటుంది. దాన్ని ఎలా లేపేయాలి, దాన్ని ఎలా దోచుకోవాలి? మట్టి కొండ ఎందుకు మనకి? దానివల్ల ఉపయోగం ఉంది, పగిలిపోద్ది, రూపాయి రాదు. స్టీల్ కొండ, ఇనుము కొండ కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. ఇతర కొండ మీద ఉన్న బంగారపు కొండ ఉంది, అది ఉంటే చాలు. కొడితే దేన్ని కొట్టాలా? కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా కొడితే ఎలాగైనా బంగారపు కొండను కొట్టాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడు, స్కెచ్ వేస్తాడు. ఎలా ఒకలా దాన్ని దోసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా? ఎవరైతే యేసయ్యని నమ్మి బాప్తిజం పొంది ఆయన మందిరానికి వచ్చారో వారందరూ చాలా విలువైనటువంటి వారు. బంగారపు కుండతో సమానం వాళ్ళు. లోకస్తులు కాదు. ఎవరైతే నమ్మి బాప్తిజం పొంది యేసయ్య నా రక్షకుడు అని చెప్పి మందిరంలోకి వచ్చారో వారందరూ కూడా ఎటువంటి వారు? ఈ భూమి మీద విలువైనటువంటి వారు, బంగారం లాంటి వాళ్ళు. దేవుని దృష్టిలో, సాతాను దృష్టిలో కూడా వీళ్ళు చాలా విలువైనటువంటి వారు. అదిగాక నమ్మి బాప్తిజం పొందిన వలన మాత్రమే విలువ వచ్చింది. ఎందుకంటే యేసయ్య తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యేసయ్య మనల్ని కొన్నాడంట. ఆయన విలువైనటువంటి రక్తం ఇచ్చి. మనం సాతాను యొక్క కబంధాస్తాల్లోకి వెళ్ళిపోయాం ఆదాము పండు తినటం ద్వారా. యేసయ్య ఏం చేశాడంటే విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఎలా విలువ? కలువరి శిలువలో రక్తం కార్చాడు, చనిపోయాడు ఆయన మన కోసం. అంత విలువ మనం యేసయ్యకి. అలా మనల్ని రక్తం కార్చి మన కోసం రక్తం చిందించి మనల్ని ఆయన రక్తంలో కడిగాడు. ఇప్పుడు మనం ఏమైపోయాం? బంగారం అయిపోయాం. దేవునికి స్తోత్రం. మనల్ని విలువ పెట్టి ఆయన కొన్నాడు కాబట్టి మనకు విలువ వచ్చింది. అంతకుముందు విలువ లేదు. ఇంకో విషయం చెప్పమంటారు, ఇప్పుడు లోకస్తులకు ఆ విలువ లేదు. రేపొద్దున పరలోకాను నరకం మనం వెళ్తున్నప్పుడు వాళ్ళకి మీరు గెట్అవుట్ అంటాడు ఆయన, మీకు విలువ లేదంటాడు. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడలేదు కాబట్టి. వాళ్ళకి చాలా కోట్ల సంపద ఉండొచ్చు,
ధనం ఉండొచ్చు, చాలా గొప్పవాళ్ళు కావచ్చు వాళ్ళు బయట, కానీ వాళ్ళకు విలువ లేదు. విలువ ఎవరికంటే నమ్మి బాప్తిజం పొంది ఆయన రక్తంలో కడగబడిన వారికే విలువ. అందుకనే ఆ పాటలో ఆలోచన వచ్చింది నాకు. విలువ పెట్టి కొన్నావు, విలువ నాకు విచ్చావు, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. విలువ పెట్టి కొన్నావు, విలువ నాకు ఇచ్చావు, ఏమిచ్చి నీ రుణం తీర్చగలను? వేలాది నదులంతా విస్తారా తైలమున, వేలాది నదులంతా విస్తారా తైలమున ఏమి ఏదో ఉంది మొత్తానికి. అందుకే ఒక్క క్షణమైనా ఉండలేను యేసయ్యా, నీవు లేకుండా నీవు రాకుండా. దేవునికి స్తోత్రం. విలువ పెట్టి కొన్నావు, విలువ నాకు ఇచ్చావు. ఇప్పుడు బంగారంతో సమానం మనం. ఇదిగో ఈ మందిరంలో ఇక్కడ ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుకున్నారో మీరు బంగారం. దేవునికి స్తోత్రం. విలువ మీరు దేవుని దృష్టిలో. సాతాను కూడా మీరు విలువే. ఇప్పుడు విలువ పెట్టి మిమ్మల్ని కొని విలువలోనికి నడిపించిన ఆ యేసయ్య మీకు విలువనిస్తే, ఆ విలువైనటువంటి మిమ్మల్ని సాతాను ఏం చేయాలని చూస్తున్నాడు? ఇప్పుడు ఏం చేయాలని చూస్తున్నాడు? దొంగ ఏం చేయాలని చూస్తున్నాడు? దొంగ కన్ను దేని మీద ఉంది? హలో, నీ మీద కూడా సాతాను కన్ను ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఉందో సాతాను కన్ను? బంగారం మీద ఉంటుంది దొంగ కన్ను. ఇనుము మీద ఉండదు, ఇత్తడి మీద ఉండదు, మట్టి మీద ఉండదు. అలాగే సాతాను కన్ను కూడా నీ మీద నా మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. ఎందుకంటే మనం బంగారం. హల్లెలూయా. నువ్వు నేను బంగారం, విలువైనటువంటి వారం. మనం మట్టి కాదు, ఇనుము కాదు, స్టీల్ కాదు. దేవుడు విలువ పెట్టి మనల్ని కొన్నాడు, మనకు విలువిచ్చాడు. ఇప్పుడు సాతాను కన్ను ప్రాముఖ్యంగా నీ మీదే ఉంటుంది. ఆయన నమ్ముకొని ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆయన బిడ్డల మీద సాతాను కన్ను ఉంటుంది. వీళ్ళని ఎలాగైనా సరే పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా హింసిస్తుంటాడండి సాతాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా బాధ పెడుతుంటాడు. బైబిల్లో నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ అని మీరు చెప్పారే, వాళ్ళను కూడా సాతాను అలాగే పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా శోధిస్తుంటాడు, ఇబ్బంది పెడుతుంటాడు. అసలు ప్రాణం కూడా లేకుండా చేయటానికి ఈ భూమి మీద ఆయన నమ్ముకున్న బిడ్డలు బంగారం వాళ్ళని అసలు ప్రాణంతో ఉండకుండా చేయటానికి కూడా ప్రయత్నాలు చేస్తాడు, స్కెచ్కి ఇస్తాడు. అసలు లేపేయాలి ఈ భూమి మీద వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు విలువైనటువంటి ఆయన రక్తంలో కడగబడ్డారు, విలువను పొందుకొని ఉండారు. వాడి కన్ను 24 hours ప్రతి క్షణం నీ మీద ఉంటుంది. నీ మీద అంటే ప్రాముఖ్యంగా నమ్మి బాప్తిజం పొంది రక్షించబడ్డారే, నీ మీద ప్రతి క్షణం ఉంటుంది. ఎలా వీళ్ళని పట్టుకోవాలి? బంగారం వీళ్ళు. ఈ బంగారం పరలోకానికి వెళ్ళకూడదు, వీళ్ళని ఎలాగైనా మరలా నిత్య నరకానికి నడిపించాలా, నాతో తీసుకొని వెళ్ళాలా ఈ బంగారాన్ని, వీళ్ళని నిత్య రాజ్యానికి నడిపించకూడదని నీ మీద నీ కుటుంబం మీద ఎప్పుడు వాడి కన్ను ఉంటుంది. వాడు దొంగ. సాతాను ఎవడో? దొంగ, దోచుకుని వాడని బైబిల్ చెప్తుంది. ఈ దొంగ అయినటువంటి సాతాను నీ మీద గురిపెట్టున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును, యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బంగారం లాంటి మనల్ని ఈ విధంగా సాతాను ప్రేరేపిస్తూ, ఈ విధంగా సాతాను మనల్ని పక్కదారి పట్టిస్తూ, ఈ విధంగా శోధిస్తూ, ఈ విధంగా శ్రమపరుస్తూ, ఈ విధంగా చేస్తున్నాడండి సాతాను. జాగ్రత్త. నేను బంగారం అనుకుంటే సరిపోదు. ఆ బంగారానికి తగ్గట్టుగా మనం కూడా విశ్వాసంలో స్థిరంగా బలంగా ఉంటే దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన విడిచిపెట్టడు. తప్పకుండా నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. శోధనలు సాతాను పెట్టినా, దొంగొచ్చి నిన్ను దోచుకోవటానికి ప్రయత్నం చేసినా నిన్ను ఆయన కాపాడుతాడు. కొంచెం కాలమే. స్థిరంగా ఉండండి. విశ్వాసంలో మాత్రం వెనకడుగేయబాకండి. స్థిరంగా ముందుకెళ్ళండి. పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే. అంటే దాని అర్థం ఏంటంటే నేను చనిపోయినా కూడా ఆయన కోసమే. ఎందుకంటే నేను బంగారం. సాతాను ఎన్నో పెడతాడు, నేను బంగారం.
నేను పరలోకంలోనికి వెళ్తాను. ఈ స్థిరమైనటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళండి. దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.